మసాలాల్లో విషం, లవంగాలు, సాజీరాకు సింథటిక్ కలర్స్, ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాండ్ ఆయిల్ పూత, 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్. సోంపు, జీలకర్ర, వామకు రంగులు, బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ. హైదరాబాద్లోని బేగం బజార్లో హెచ్ఫాస్ట్ పోలీసుల దాడులు, నిందితులపై పీడీ యాక్టు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. సిపి సజ్జనార్. తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కల్తీనే వెల్లడి. మనం ఎప్పటి నుంచో అంటున్నాం, నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు సెల్యూట్. మీరు ఇటువంటి ఏంటంటే ఎక్కడ టిఫిన్ సెంటర్ చూసినా డైరెక్ట్ బేగం బజార్ నుంచే వస్తాయి. కర్రీ పాయింట్లలో గోధుమ పిండి కావచ్చు, మైదా పిండి కావచ్చు, రవ్వలు కావచ్చు, సపరేట్ మాల్, బేగం బజార్ మాల్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇడ్లీ చేయాలంటే మినపప్పు, బియ్యం పిండి కలిపి చేస్తారు. ఏది ఇడ్లీ రవ్వ కలిపి. దోశలకేమో బియ్యము, మినపప్పు కలుపుతారు. అలాగే డైరెక్ట్ రెడీ మిక్స్ వస్తుంది అక్కడి నుంచి. ఏం కలిపి తెస్తారో ఏందో తెలియదు. చట్నీలకు కూడా సంబంధించిన అక్కడి నుంచి వస్తే అగ్వలు వస్తాయి, ఆయిల్ కూడా అగ్వలు వస్తుంది. ఈ దందా వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది బేగం బజార్లా, వితౌట్ బిల్లు, వితౌట్ జిఎస్టీ. ఆ బేగం బజార్ని రోజు మానిటరింగ్ చేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. జిఎస్టీ ద్వారా, ఫైన్ల ద్వారా రకరకాలుగా ఆదాయం పెంచుకోవచ్చు. ఆదాయం పెంచుకోవాలంటే బేగం బజార్లో అడ్డా పెడితే వస్తుంది ఆటోమేటిక్. బేగం బజార్కు మాల్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడి నుంచి కల్తీ మాల్ వస్తున్నది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది. దీని మీద కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది ఆరోగ్యం ఖరాబ్ అయిపోతున్నది. దాన్ని కట్టడి చేయవచ్చు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఒరిజినల్ మసాలాలు వస్తాయి. అప్పుడు ఈ రకంగా చేయవచ్చు. మనం చేస్తే ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అయిపోతాం. అట్లే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, కల్తీని అరికట్టొచ్చు. అసలు ఏమో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, నకిలీ ఏమో ఇక్కడ మన దేశ ప్రజలు వాడుతున్నారు. ఇది మన దేశంలో జరుగుతున్న పరిస్థితి. మన దగ్గర బండిని మనం ఆరాంసే వాడుకోవచ్చు, మిగిలినవి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మన దగ్గర బండిని మొత్తం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేసి ఇక్కడ నకిలీ మనం వాడుతున్నాం. దీని మీద ప్రభుత్వం జర గట్టిగా ఫోకస్ పెడితే అందరి ఆరోగ్యం కాపాడినట్టు అవుతుంది. మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తిలో కృత్రిమ ఫ్లేవర్లు, ఆర్సీ, ఓల్డ్ మంక్, యాంటిక్విటీలో హానికర రసాయనాలు, అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం శాంపిల్స్ను ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయం. మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న లిక్కర్ల విషపూరితమైన రసాయనాలు కలిపి ఉన్నాయి. మరి ఇవన్నీ తాగినోళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ఆగమైపోయి చచ్చిపోతే చాలా ప్రమాదం. దీని మీద ఈ విషయం తెలుసుకొని ఎమ్మటే విచారణకు ఆదేశాలు జారీ చేసి అవి బ్యాన్ చేసారు మన దగ్గర. అంటే ఏదైనా ఇప్పుడు మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం. ఏదైనా మితంగా తీసుకుంటే ఓకే, అమితంగా తీసుకుంటే కథం. అందుకనే ప్రభుత్వం కూడా దీని మీద కూడా శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నదంటే చాలా గ్రేట్.